అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలా సంతోషం. మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు చక్కటి దేశాన్ని మనకు బహుమానంగా ఇచ్చినందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దేశంలో పుట్టించారు. ఒక చక్కటి బాధ్యత ప్రభు మనకిచ్చారు. మన దేశం కోసం, మన నాయకుల కోసం, మన అధికారుల కోసం, మన గ్రామాన్ని పరిపాలిస్తున్న పెద్దల కోసం మనం ప్రార్థన చేద్దాం. చక్కటి పరిపాలన వారు అందజేయలాగిన మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే అనేక రంగాలలో మన దేశం దీవించబడాలి. అనేక దేశాలకి మన భారతదేశం ఆదర్శవంతంగా ఉండునుగాక. సో చక్కటి ప్రదేశాలను కూడా దేవుడు మనకు బహుమానంగా ఇచ్చారు. ఎన్నో విషయాల్లో మన భారతదేశం అనేక మందికి ఆదర్శవంతంగా ఉంది. సో ఇంకా ప్రార్థిద్దాం. దేవుడు మన దేశాన్ని ఆశీర్వదించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు నేను అంటాను, మన దేశానికైతే స్వతంత్రం వచ్చింది, కానీ బ్రతుకుతున్న మనుషులకి ఇంకా స్వతంత్రం రాలేదు. ఎందుకంటారా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి బానిసలుగానే బ్రతుకుతున్నాం. వైన్ షాపుల దగ్గర చూడండి, వారందరూ ఆ మద్యపానానికి బానిసలుగా అయిపోయారు. మొన్న ఒకసారి ఒక షాప్కి వెళ్తే కాలేజీ చదువుతున్న ఒక యవనస్తుడు సిగరెట్ కొనుక్కొని దాన్ని చాలా చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆ సిగరెట్కి బానిస అయిపోయారు. బండుల మీద ఎవరు వెళ్తున్నా, కార్ల మీద ఎవరు వెళ్తున్నా వాళ్ళందరి చేతుల్లో ఫోన్లు కనిపిస్తున్నాయి. ఆ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఫోన్లకు బానిస అయిపోయారు. రాత్రైనా, పగలైనా, మధ్యాహ్నమైనా, భోజనం సమయమైనా, ఆఖరికి స్నానం చేస్తున్నా ఆ ఫోన్కి బానిసలైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన చాలామంది మనుషులు బ్రతుకుతున్నారు. చిన్నలు మొదలుకొని పెద్దవారి దాకా అందరి జీవితాలు అలాగే ఉన్నాయి. కొంతమంది డబ్బుకు బానిసైపోయారు, కొంతమందికి పదవికి బానిసైపోయారు, కొంతమంది అధికారానికి బానిసైపోయారు, కొంతమంది కులానికి బానిసైపోయారు, కొంతమంది ఇంటి పేరుని బట్టి ఎంత గర్వమో, చాలా విషయాలు బట్టి మానవ జీవితం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. వీటన్నిటిని విడిపించడానికి ఏ అధికారం ఉన్నాడు? వీటన్నిటి నుండి విడిపించడానికి ఏ నాయకులు ఉన్నారంటే గర్వంగా చెప్పగలను, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు ప్రతి బానిసత్వం నుండి విడిపించగలిగిన ఏకైక సమర్థుడు ఆయనే. ఎందుకంటే మా తల్లి 2 సంవత్సరాలు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. నేను కూడా డ్రగ్స్ లేకపోతే అసలు ఉండేవాడిని కాదు. మందుకు బాగా అలవాటు పడిపోయాను. ఈ వేలు మధ్యన సిగరెట్లు పెట్టుకుని కాల్చుతూ ఉండేవాడిని. బైక్ రేసులు, కారు రేసులు అంటే చాలా ఇష్టం. అనేక మందిని హింసించడం అంటే చాలా ఇష్టం. చాలాసార్లు మా తల్లి ప్రభా ఆ లోకపు బానిసత్వం నుండి నా కొడుకుని విడిపించయ్యని ప్రార్థించింది. ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలమే ఈరోజు నన్ను సేవకుడిగా మార్చినట్లు మీ కుటుంబాలు కూడా ఎన్నో శోధనలు అనుభవిస్తే నాకు తెలుసు. మీ కుటుంబాలు కూడా ఎన్నో ఇరుకు ఇబ్బందుల మధ్యన, లేకపోతే భర్త వల్ల, పిల్లల వల్ల, రకరకాల పరిస్థితులు మీరు చూస్తూ, అయ్యో నా భర్త త్రాగుబోతుడు అయిపోయాడయ్యా, నా పిల్లలు లోకానికి బానిసలు అయిపోయారయ్యా, మాట వినట్లేదయ్యా అని చాలామంది ప్రార్థిస్తున్నారు కదా. దేవుడు మీ కుటుంబాలన్నిటిని కూడా విడిపించబోతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ మాట చదవగలిగితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, దేవునికి మహిమ కలుగును గాక. స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. మన ప్రభులు వారు ఈ పాపమనే బానిసత్వం నుండి విడిపించడానికే ఈ లోకానికి దిగొచ్చారు. ఆయన రక్తాన్ని చిందించారు, మనల్ని పరిశుద్ధులుగా చేశారు. ఆ శాపగ్రస్తమైన బానిసత్వం నుండి ప్రభు మనకు విడుదల కలుగు చేశారు. ఈరోజు నేను అంటాను, తల్లులు, తండ్రులు, అయ్యే యవనస్తులు, మీరందరూ ప్రార్థించండి. ఏ పాపం నుంచి అయితే మీరు బయటికి రావాలని ఆశపడుతున్నారో, ఏ పాపం నుంచి అయితే మీ కుటుంబాలు విడిపించబడాలని కోరుకుంటున్నారో, ఏ ఇబ్బందుల నుంచి అయితే మీ కుటుంబాలు బయటకు రావాలని కోరుకుంటున్నారో, వాటన్నిటి నుండి ఈరోజు నా ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నారు. ఎందుకంటే ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన మా కుటుంబాలకి మనశ్శాంతి దేవుడు దయచేశారు. మా కుటుంబాలకి నిజమైన స్వతంత్రాన్ని దేవుడు దయచేసినట్లే మీ అందరికీ నా ప్రభు దయచేయబోతున్నారు. రాబో దినాల్లో మీ ఇంట్లో బలమైన సాక్ష్యం వినిపించబోతోంది. విశ్వాసంతో ఉండండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ.